టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని నందమూరి తారక రామారావు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నర్తకి సెంటర్లోని తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 9 నెలల్లో పార్టీని బట్టి అధికారంలోకి వచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్ రామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే వచ్చిన ఓకే సార్. 44 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయనే స్థాపించిన పార్టీ దిగ్విజయంగా నడుచుకొని పోతుంటే మొట్టమొదటి మహానాడిని ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో 44 సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతున్న మధ్యలో కోవిడ్ వచ్చిన మాత్రం కోవిడ్ కారణంగా డిజిటల్ మహానాడు జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా ఈ మహానాడు ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా హైబ్రిడ్ మహానాడిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 పైన క్లస్టర్లతోటి మహానాడిని దిగ్విజయంగా చంద్రబాబు నాయకత్వంలో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ బాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ విధంగా మహానాడు కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటున్నా. ఈ సందర్భంగా మనం తెచ్చుకోవాలా. ఆ దైవం ఎన్టీఆర్ గురించి సినీ రంగ జీవితంలో కానీ రాజకీయ రంగ జీవితంలో కానీ ఆయనకి తిరుగుంటే ఎవరు లేదు. సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు ఏ నాయకుడు కూడా ఏ నటుడు కూడా పోషించి ఎరగడు. ఆ విధంగా ఎంతో ఖ్యాతి సంపాదించాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలో రావటం అనేది భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ దక్కలేదు. అలాంటిది గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలో రావటమే కాకుండా ఈ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కి దక్కింది. కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమంతో ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అదేవిధంగా పక్కా ఇళ్ళు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అమలుపరిచాడు. దాన్నే ఈరోజు అన్ని భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా అదే దాన్నే అనుకరించే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలని అన్ని పార్టీలు కూడా అఖిలభారత ఎన్టీ రామారావు సంఘం తరఫున మా దైవం ఎన్టీ గారు స్థాపించిన రికార్డులు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎవరు స్థాపించలేదు. అలాంటి మా దైవానికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచి కోరుకుంటున్నాం. ఎప్పటికైనా సరే ఆయనకి భారతరత్న ఇచ్చి సత్కరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మే 28 మా జీవితాల్లో మర్చిపోని రోజు. మా దైవం ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భమే కాకుండా నాకు కూతురుగా తారక రామలక్ష్మి అనే పాప పుట్టడం
ఇది జీవితాంతం జన్మాంతం మా కుటుంబానికి గుర్తుండిపోయే రోజు. ఆమె పుట్టినరోజు కూడా ఈరోజే. ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరుపుకుంటున్నాం. ఆ మహానాడు 14 క్లస్టర్లు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందులో ఈరోజు మహానాడులో స్త్రీ శక్తి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి స్త్రీ యొక్క విలువని, స్త్రీ ఆదర్శంగా ఉండాలని, స్త్రీ అనేది ధైర్యంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు వేసిన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మన లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక మహత్వమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో మహిళలకి కేటాయించిన 33%ని అక్కడ కొంతమంది వ్యక్తులు దాన్ని తిరస్కరించినా ఈరోజు మా లోకేష్ బాబు నిన్న మహానాడు సందర్భంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది ముఖ్యంగా మహిళలకి ఎవరిచ్చినా ఈకపోయినా తెలుగుదేశం పార్టీ 33% రేపు ఎమ్మెల్యేలు కానీ స్థానిక సంస్థలు కానీ ఎంపీలు కానీ అయ్యే అవకాశాన్ని కల్పించినందుకు మహిళలందరి తరపున మా యువనేత లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తాత దగ్గ మనవుడు అనిపించుకున్నాడు. ఈరోజు తాత ఏ విధంగా ఆనాడు మహిళల కోసం పెద్దపీట వేశారో, ఆస్తిలో సగభాగం కల్పించారో, అదేవిధంగా మహిళలకి ఏదైతే అలా మహిళల కోసం రాజకీయ రంగాల్లో ప్రవేశపెట్టారో ఈరోజు మనవడగా ఆయన కూడా అదే బాటలో పోవడం, ఆయనకి తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.